షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ వరుస ఫ్లాప్స్ తర్వాత వరుసగా సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. పఠాన్ సినిమా 1000 కోట్లు వసూలు చేసింది. అలాగే జవాన్ సినిమా కోసం 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. డంకీ సినిమా కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా షారుఖ్ ఒక షోలో పాల్గొన్నారు. హాలీవుడ్లో అతిపెద్ద, అత్యంత పాపులర్ ఫ్యాషన్ షో మెటా గాలా సందడి మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ తారలు, సినీ ప్రముఖులందరూ ఈ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొనడంతో వరల్డ్ వైడ్గా అందరి దృష్టి దీనిపైనే ఉంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో సినీ అభిమానులు, మీడియా ఛానల్స్ చర్చ అంతా ఈ గ్లామర్ జాతరపైనే ఉండటం విశేషంగా మారింది. అయితే సినీ తారలు స్వర్గధామంగా భావిస్తూ ఒక్కసారైనా ఈ వేదికపై కనిపిస్తే చాలని ఊవిళ్ళుడుతూ ఉంటారు. అలాంటి ఈ వేదికపై ప్రపంచ సినీ దిగ్గజాల మధ్య బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో అందరినీ ఆకర్షించారు. షారుఖ్ ఖాన్ హంగామాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే అందరినీ ఆకట్టుకున్న మెట్ గాలాను ఇంతకుముందు కాస్ట్యూమ్స్ ఇన్స్టిట్యూట్ బెనిఫిట్ అని పిలిచేవారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్స్ ఇన్స్టిట్యూట్ ప్రయోజనాల కోసం ఫండ్ రేజింగ్ చేసే వార్షిక ఈవెంట్ ఇది. దీన్ని వరల్డ్ అత్యంత గ్లామరస్ ఫ్యాషన్ ఈవెంట్గా భావిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతుంది. ఈ ఏడాది థీమ్ విషయానికి వస్తే సూపర్ ఫైన్, టైలరింగ్, బ్లాక్ స్టైల్గా నిర్ణయించారు. వరల్డ్లోనే పాపులర్ ఫ్యాషన్ షోగా భావించే ఈ ఈవెంట్లో షారుఖ్ ఖాన్తో పాటు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్, దిల్జిత్ దోసాంజ్, సవ్యసాచి ముఖర్జీ, మనీష్ మల్హోత్రా, ఈషా అంబానీ, నటాషా పూనావాలా తదితరులు ఇందులో పాల్గొన్నారు. బ్లాక్ థీమ్తో సాగే ఫ్యాషన్ ఈవెంట్లో విచిత్ర చిత్ర వేషధారణతో తన అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నలుపు రంగు దుస్తుల్లో కనిపించారు. చేతిలో మంత్రదండం పట్టుకుని మెజిషియన్ అవతారంలో దర్శనమిచ్చారు. చేతికి 4 ఉంగరాలు, మెడలో మెటల్తో చేసిన పూసల దండలు, వివిధ రకాల చైన్స్ని ధరించారు. అలాగే కళ్లకు నల్లటి గాగుల్స్తో స్టైల్ ఐకాన్గా కనిపించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే షారుఖ్ పెట్టుకున్న వాచ్పై అందరి దృష్టి పడింది. షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ విషయానికి వస్తే పాటిక్ ఫిలిప్పే గ్రాండ్ కాంప్లికేషన్స్ 6300G వాచ్ ధరించారు. స్విట్జర్లాండ్కి చెందిన ప్రముఖ వాచ్ తయారీ సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ అరుదైన వాచ్ ధర $2.5 మిలియన్, అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 21 కోట్ల రూపాయలు. ఇలాంటి అరుదైన వాచ్ని ధరించి సినీ తారల కళ్ళు తనపైకి తిప్పుకున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్గా గ్రాఫ్ డైమండ్స్ హాలుసినేషన్ నిలిచింది. దీన్ని వివిధ రంగుల్లో కట్స్తో కూడిన 110 క్యారెట్ల వజ్రాలతో తయారు చేశారు. ప్లాటినం బ్రాస్లెట్పై వజ్రాలను సెట్ చేశారు. 2014లో లాంచ్ అయిన ఈ వాచ్ ధర భారత కరెన్సీలో 458 కోట్లు ఉంటుంది. అయితే షారుఖ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే 2023 సంవత్సరంలో పఠాన్, జవాన్ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత వచ్చిన డంకీ చిత్రం దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఆయన కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 2025 చివరిలో కానీ 2026 ఆరంభంలో కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వరుస ఫ్లాప్స్ తర్వాత వరుసగా సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. పఠాన్ సినిమా 1000 కోట్లు వసూలు చేసింది. అలాగే జవాన్ సినిమా కోసం 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. డంకీ సినిమా కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా షారుఖ్ ఒక షోలో పాల్గొన్నారు. హాలీవుడ్లో అతిపెద్ద, అత్యంత పాపులర్ ఫ్యాషన్ షో మెటా గాలా సందడి మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ తారలు, సినీ ప్రముఖులందరూ ఈ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొనడంతో వరల్డ్ వైడ్గా అందరి దృష్టి దీనిపైనే ఉంది.
ప్రస్తుతం సినీ వర్గాల్లో సినీ అభిమానులు మీడియా ఛానల్స్ చర్చ అంతా ఈ గ్లామర్ జాతరపైనే ఉండటం విశేషంగా మారింది. అయితే సినీ తారలు స్వర్గధామంగా భావిస్తూ ఒక్కసారైనా ఈ వేదికపై కనిపిస్తే చాలని ఊవిళ్ళుడుతూ ఉంటారు. అలాంటి ఈ వేదికపై ప్రపంచ సినీ దిగ్గజాల మధ్య బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో అందరినీ ఆకర్షించారు. షారుఖ్ ఖాన్ హంగామాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే అందరినీ ఆకట్టుకున్న మెట్ గాలాను ఇంతకుముందు కాస్ట్యూమ్స్ ఇన్స్టిట్యూట్ బెనిఫిట్ అని పిలిచేవారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్స్ ఇన్స్టిట్యూట్ ప్రయోజనాల కోసం ఫండ్ రేజింగ్ చేసే వార్షిక ఈవెంట్ ఇది. దీన్ని వరల్డ్ అత్యంత గ్లామరస్ ఫ్యాషన్ ఈవెంట్గా భావిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతుంది. ఈ ఏడాది థీమ్ విషయానికి వస్తే సూపర్ ఫైన్ టైలరింగ్ బ్లాక్ స్టైల్గా నిర్ణయించారు. వరల్డ్లోనే పాపులర్ ఫ్యాషన్ షోగా భావించే ఈ ఈవెంట్లో షారుఖ్ ఖాన్తో పాటు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్, దిల్జిత్ దోసాంజ్, సవ్యసాచి ముఖర్జీ, మనీష్ మల్హోత్రా, ఈషా అంబానీ, నటాషా పూనావాలా తదితరులు ఇందులో పాల్గొన్నారు. బ్లాక్ థీమ్తో సాగే ఫ్యాషన్ ఈవెంట్లో విచిత్ర చిత్ర వేషధారణతో తన అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నలుపు రంగు దుస్తుల్లో కనిపించారు. చేతిలో మంత్రదండం పట్టుకుని మెజిషియన్ అవతారంలో దర్శనమిచ్చారు. చేతికి 4 ఉంగరాలు, మెడలో మెటల్తో చేసిన పూసల దండలు, వివిధ రకాల చైన్స్ని ధరించారు. అలాగే కళ్ళకు నల్లటి గాగుల్స్తో స్టైల్ ఐకాన్గా కనిపించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే షారుఖ్ పెట్టుకున్న వాచ్పై అందరి దృష్టి పడింది. షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ విషయానికి వస్తే పాటిక్ ఫిలిప్పే గ్రాండ్ కాంప్లికేషన్స్ 6300G వాచ్ ధరించారు. స్విట్జర్లాండ్కి చెందిన ప్రముఖ వాచ్ తయారీ సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ అరుదైన వాచ్ ధర $2.5 మిలియన్, అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 21 కోట్ల రూపాయలు. ఇలాంటి అరుదైన వాచ్ని ధరించి సినీ తారల కళ్ళు తనపైకి తిప్పుకున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్గా గ్రాఫ్ డైమండ్స్ హాలుసినేషన్ నిలిచింది. దీన్ని వివిధ రంగుల్లో కట్స్తో కూడిన 110 క్యారెట్ల వజ్రాలతో తయారు చేశారు. ప్లాటినం బ్రాస్లెట్పై వజ్రాలను సెట్ చేశారు. 2014లో లాంచ్ అయిన ఈ వాచ్ ధర భారత కరెన్సీలో 458 కోట్లు ఉంటుంది. అయితే షారుఖ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే 2023 సంవత్సరంలో పఠాన్, జవాన్ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత వచ్చిన డంకీ చిత్రం దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఆయన కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 2025 చివరిలో కానీ 2026 ఆరంభంలో కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వరుస ఫ్లాప్స్ తర్వాత వరుసగా సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. పఠాన్ సినిమా 1000 కోట్లు వసూలు చేసింది. అలాగే జవాన్ సినిమా కోసం 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. డంకీ సినిమా కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా షారుఖ్ ఒక షోలో పాల్గొన్నారు. హాలీవుడ్లో అతిపెద్ద అత్యంత పాపులర్ ఫ్యాషన్ షో మెటా గాలా సందడి మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ తారలు, సినీ ప్రముఖులందరూ ఈ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొనడంతో వరల్డ్ వైడ్గా అందరి దృష్టి దీనిపైనే ఉంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో సినీ అభిమానులు మీడియా ఛానల్స్ చర్చ అంతా ఈ గ్లామర్ జాతరపైనే ఉండటం విశేషంగా మారింది. అయితే సినీ తారలు స్వర్గధామంగా భావిస్తూ ఒక్కసారైనా ఈ వేదికపై కనిపిస్తే చాలని ఊవిళ్ళుడుతూ ఉంటారు. అలాంటి ఈ వేదికపై ప్రపంచ సినీ దిగ్గజాల మధ్య బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో అందరినీ ఆకర్షించారు. షారుఖ్ ఖాన్ హంగామాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే అందరినీ ఆకట్టుకున్న మెట్ గాలాను ఇంతకుముందు కాస్ట్యూమ్స్ ఇన్స్టిట్యూట్ బెనిఫిట్ అని పిలిచేవారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్స్ ఇన్స్టిట్యూట్ ప్రయోజనాల కోసం ఫండ్ రేజింగ్ చేసే వార్షిక ఈవెంట్ ఇది. దీన్ని వరల్డ్ అత్యంత గ్లామరస్ ఫ్యాషన్ ఈవెంట్గా భావిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతుంది. ఈ ఏడాది థీమ్ విషయానికి వస్తే సూపర్ ఫైన్ టైలరింగ్ బ్లాక్ స్టైల్గా నిర్ణయించారు. వరల్డ్లోనే పాపులర్ ఫ్యాషన్ షోగా భావించే ఈ ఈవెంట్లో షారుఖ్ ఖాన్తో పాటు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్, దిల్జిత్ దోసాంజ్, సవ్యసాచి ముఖర్జీ, మనీష్ మల్హోత్రా, ఈషా అంబానీ,
నటాషా పూనావాలా తదితరులు ఇందులో పాల్గొన్నారు. బ్లాక్ థీమ్తో సాగే ఫ్యాషన్ ఈవెంట్లో చిత్ర వేషధారణతో తన అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నలుపు రంగు దుస్తుల్లో కనిపించారు. చేతిలో మంత్రదండం పట్టుకుని మెజిషియన్ అవతారంలో దర్శనమిచ్చారు. చేతికి 4 ఉంగరాలు, మెడలో మెటల్తో చేసిన పూసల దండలు, వివిధ రకాల చైన్స్ని ధరించారు. అలాగే కళ్ళకు నల్లటి గాగుల్స్తో స్టైల్ ఐకాన్గా కనిపించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే షారుఖ్ పెట్టుకున్న వాచ్పై అందరి దృష్టి పడింది. షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ విషయానికి వస్తే పాటిక్ ఫిలిప్పే గ్రాండ్ కాంప్లికేషన్స్ 6300G వాచ్ ధరించారు. స్విట్జర్లాండ్కి చెందిన ప్రముఖ వాచ్ తయారీ సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ అరుదైన వాచ్ ధర $2.5 మిలియన్, అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 21 కోట్ల రూపాయలు. ఇలాంటి అరుదైన వాచ్ని ధరించి సినీ తారల కళ్ళు తనపైకి తిప్పుకున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్గా గ్రాఫ్ డైమండ్స్ హాలుసినేషన్ నిలిచింది. దీన్ని వివిధ రంగుల్లో కట్స్తో కూడిన 110 క్యారెట్ల వజ్రాలతో తయారు చేశారు. ప్లాటినం బ్రాస్లెట్పై వజ్రాలను సెట్ చేశారు. 2014లో లాంచ్ అయిన ఈ వాచ్ ధర భారత కరెన్సీలో 458 కోట్లు ఉంటుంది. అయితే షారూఖ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే 2023 సంవత్సరంలో పఠాన్, జవాన్ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత వచ్చిన డంకీ చిత్రం దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఆయన కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 2025 చివరిలో కానీ 2026 ఆరంభంలో కానీ రిలీజ్ అయ్యే